తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెలుగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 9th, థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు తన శిష్యుల్ని ఎలా బలపరుస్తున్నారు చూడండి. అయ్యా, ఆ దయ్యాన్ని ఎలాగో ట్రై చేశాం కానీ అది వెళ్ళలేదు, ఎందుకని మా వల్ల కాలేదు అని అడిగినప్పుడు, మీలో కొంత అల్ప విశ్వాసం ఉంది, నేను మిమ్మల్ని బలపరిచి వాడుకుంటాను లేదా, మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను, ఇది జరుగుద్దా లేదని ఒక సందేహం మీలో ఉంది. ఆ సందేహాన్ని పోగొట్టుకోండి. మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదని ప్రభు చెబుతున్నారు. ఎస్, కృపా వరాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, వచ్చే సండే, పై సండే కృపా వరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఒక ప్రత్యేకమైన అనంటింగ్ దేవుడు మీకు ఇచ్చి, మనకిచ్చి, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదనేటువంటి మేరకు లేవనెత్తాలని, అన్ని విషయాల్లో విశ్వాసం బలవంతులై ఈ లోకానికి దైవకుమారులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. నీ విశ్వాసం బలపరుచుకో. అవిశ్వాసపడదు, నాకు ఇస్తాడన్న దేవుడు నన్ను వాడుకుంటాడా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు జాబ్ చేసుకుంటూ దైవ నామంలో వాడబడాలి, నువ్వు బిజినెస్ చేసుకుంటూ వాడబడాలి. అనేకులు దేవుని ప్రేమను, దేవుని శక్తిని కనపరచాలి. ఆమేన్. ఆశ్చర్యకరాలు చేయవాడా, ప్రతి ఒక్కరిని మాలో అవిశ్వాసం తీసేసి, అల్ప విశ్వాసం తీసేసి బలమైన విశ్వాసం దయచేయండి. చీకటి క్రియలు అయిపరచండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మీకు అసాధ్యమైనది ఏది ఉండదన్నావు, సమస్తం మీకు సాధ్యమన్న ఆశ్చర్యమైన కార్యాలు చేసి కృపగల దీవెన ఇచ్చి బలపరచండి. కృపావరాలు దయచేయండి. దైవ కుమారులు ప్రత్యక్షత అన్నావు, ఆ ప్రత్యక్షత కోసం మేమందరం ఆయన వేచి ఉన్నాం. ఆయా కృపావరాల గురించి మాకు బలంగా బోధించి, ప్రత్యేకమైన అభిషేకంతో నింపి బలపరిచి వాడుకోనండి. ఆత్మవరాలు ఆయన పొందుకుని, నీ కృప పొందుకునే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. ఎవరి వ్యాధులస్తుగా ఉన్న స్వస్థపరచండి. నాయన బలహీనమైన వారిని బలపరచండి. చీకట్లో ఉన్నవారిని విడిపించండి. ప్రతి వ్యతిరేకత, ప్రతి చీకటిని కొట్టివేసి నీ కృపగలస్తం చాపండి. నీ కృపాసన్ని తోడగించండి. యేసు నామములో హాస్పిటలైజ్డ్ని కూడా స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామములో జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి, బిజినెస్లో బిజినెస్ ఇవ్వండి, దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నెమ్మది విడిపోయిన కుటుంబాలు కట్టండి. అయ్యా, కృప తీరువండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి. యేసు నామములో మిరాకిల్స్ చూడాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెనతో నింపండి. ఆశ్చర్యకరణ అద్భుతాలు చేయండి. ఆయన ఇచ్చిన బుధవారం ప్రేయర్ను కూడా దీవించి, వాక్యాన్ని కూడా దీవించి బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని బలపరిచి నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి నడిపించుకొని మహిమ గంధపరాలు పొందుకోనండి. నీకు విరోధమైంది ఎక్కడ పనిచేయనివ్వద్దు, నీకు విరుద్ధకరమైన ఏ శక్తి పనిచేయనివ్వద్దు. సంఘాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి, పరిచారకులను దీవించండి. ప్రతి ఒక్కరిని శ్రద్ధించి ఈ రోజంతా కూడా ఈ సన్నిధి తోడండి. తొట్టిలు కొండ కాయండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు తోడేయండి. మంచి రిజల్ట్స్ రావాలి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్. అయా, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. చిన్నల్ని, యవనస్తులను, చిన్నల్ని, పెద్దల్ని అందరిని దీవించండి. ప్రామిస్ సాల్వ్ చేయండి. సర్కస్ మాకు గిఫ్ట్గా మీరు ఇప్పించండి. నేను ప్రేయర్ చేస్తున్న విశ్వాసంతో ప్రార్థిస్తూ, మీకు అసాధ్యమైనది ఏది ఉండదన్న సమస్య సాధ్యమన్న మీరు కృప తెచ్చి, మీరు కృపగల కార్యాలు జరిగించి మహిమ గంధపాలు పొందుకోనండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీమెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానించి నడిపించండి. అయ్యా, అక్కడ అమెరికా ఇరాన్కి 2 వారాలు ఆయన యుద్ధం గ్యాప్ అన్నారు. అయ్యా, ప్లీజ్ కృప చూపించి శాంతి సమాధానం ఏర్పడాలా. ఆ చీకటి కాడు విరిగిపోవాలా. ప్రపంచ శాంతి ఏర్పడాలా. ప్రతి దేశాన్ని రక్షించుకొని ఇండియాను కూడా రక్షించండి. అన్ని విషయాలు దీవెనిచ్చి ఈరోజంతా కూడా నీ కృపాక్షేమాలు తోడించి నడిపించుకొని మహిమ చెందమని ఆయన శిష్యుల విశ్వాసం బలపరిచి, మా అందరి విశ్వాసం బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.